నా సంతోషం. ఓకే, ఆ ప్రాముఖ్యమైన విషయం ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు మరి నేర్పిన ప్రార్థనని నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. సో మనము నిజంగా మనం ఒక వచనంతో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మనం అందరం కూడా ఈ వచనంని బై హార్ట్ చేద్దాం, అంటే మెమరైజ్ చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, మనము మరి రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. మనం రోమియోలకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయము 26వ వచనాన్ని మొదట మనము చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తంగా ఎలాగు ప్రార్థన చేయవలెనో ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా తానే మన పక్షంన విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాము అని అంటే, మనము యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలనో మనకి తెలియదు అనున్నది. ఏమనున్నది? యుక్తంగా మనం ఎలా ప్రార్థన చేయాలనో మనకి తెలియదు. అందరం చెప్దామా? యుక్తంగా మనము ఎలా ప్రార్థన చేయాలనో మనకి తెలియదు అని ఇక్కడ చెప్పబడింది. అందుగురించి మనం పరిశుద్ధాత్మ పూర్ణులమై ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మ పూర్ణులమై ప్రార్థన చేయాలి. మనం ఏం మాట్లాడకూడదంట. పరిశుద్ధాత్ముడే మన పక్షాన ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన అంటే రికమెండేషన్ చేసి మనకి ఎలా ప్రార్థన చేయాలనో నేర్పిస్తాడంట. ఎందుకంటే చక్కగా మనకి ప్రార్థన చేయడానికి తెలియదంట. ఏం తెలియదు మనకి? చక్కగా దేవునికి ఇష్టమైనట్టు ప్రార్థన ఎలా చేయాలనో మనకి తెలియదు అని చూస్తూ ఉన్నాం. ఎక్కడున్నది ఇది? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నది. ఏమనున్నది? యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలనో మనకి తెలియదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తా ఉన్నా? అది బ్రెయిన్లో మనకి పడాలి. ఓకేనా? నిజంగానే మనకి యుక్తంగా మనము మంచిగా ఉండడానికి ఎలా ప్రార్థన చేయాలనో మనకి చాలాసార్లు తెలియదు. ఎందుకంటే మన జ్ఞానము కొంచెం. మన జ్ఞానం ఎంత? కొంచెమే. దేవుని జ్ఞానం ఎక్కువ. మనకు జ్ఞానం కొంచెం. అలాగనే రేపేం సంభవిస్తుందో మనకు తెలుసా? ఇవాళ అనొచ్చు, ఇల్లు లేని వారు, ప్రభా నాకు ఇల్లు ఇవ్వమని. టుపుక్ని ఇవాళ రాత్రిని పోతే ఆ ప్రార్థన ఏం ప్రార్థన అవుతుంది కదా? అంటే మనకు తెలియదు రేపేం సంభవిస్తుందో, మనకి తెలియదు. గ్యారంటీలు ఏం లేవు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దావీదు అంటాడు దేవుని గురించి, దేవా నేను తల్లి గర్భంలో ధరింపబడకముందే, మరి నా ఎముకలు ఇంకా ఫామ్ కాకముందే నా దినములన్నీ ఏం చేసినావు? నువ్వు లెక్కించి ఉన్నావు. నీ గ్రంథంలో ఏం చేస్తావు? మనం పుట్టినది మొదలుకొని మనం చనిపోయేంత వరకు మన జీవితం ఎలా ఉంటుందో దేవుడు అంతా ఏం చేసేసిండట? రాసి పెట్టేసిండు. మనం దాన్ని నమ్మాలి. మనం ఏం చేస్తాము? దేవుడు అన్నీ అలా రాసిండ్రు కాబట్టి మనము దేవుని యొక్క ప్లాన్కి సబ్మిట్ కావాలి.
ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అనుకోండి, ఈ పాప ఉన్నది చక్కగా ఆడుతున్నది, కరెక్టా? ఈ పాప ఎక్కువ తెలుసా లేకుంటే తల్లిదండ్రులకు ఎక్కువ తెలుసా ఈ పాపకి ఏం కావాలని? నిజంగానా? అలాగనే మనం దేవుని ముంగట అంత చిన్నపిల్లలే. ఎంత మనం దేవుని ముంగట చిన్నపిల్లలమే. ఏం తెలుసు ఆ పాపకి? ఏం తెలియదు. ఖాళీ మనం భోజనం పెడితే తింటుంది, మనం ఏది చేయొద్దంటే చెయ్యొద్దు. దానికి మించి ఇంకేమైనా ఓవర్ యాక్షన్ చేసింది అనుకో, ఏం చేసుకుంటుంది? పోవద్దన్న చోట పోతే ఏం చేసుకుంటుంది? టకరన అవుతుంది, కిందన పడుతుంది, చేతులన కాల్చుకుంటుంది కదా. ఆ పాపకి ఏది క్షేమము? తల్లిదండ్రులు బెటా అక్కడ పోవద్దంటే ఏం చేయొద్దు, పోవద్దు, అంతనే. పోతే ఏమవుతుంది? ఆమెకే హాని. అట్లనే మనం కూడా దేవుని దగ్గర ఎంతవరము? చిన్న పిల్లలము. మనం అనుకుంటాం మనకు చాలా తెలివి ఉన్నది అని అనుకుంటాం, కానీ ఆ తెలివి ఎంత? ఇంతనే. ఆ తెలివి ఎంత? ఇంతనే. సో మనము నిజంగా ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలనో నిజంగా మనకు తెలియదు. చాలామంది ప్రార్థన చేసి ఏం చేసిండ్రంటే సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఎవరు? ప్రార్థన చేసి సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు అని అంటే, ప్రార్థనలు చేసి వారికి ఏది ఇష్టమో అది మొండిగా ఏం చేస్తారు? అడుగుతారు. వారికి అది మంచిదా కాదా అని చాలా మట్టుకు తెలియదు. అట్లా నేను ఒక్కరిని గురించి ముందుగాల చెప్తా. ఈయన మోషే భక్తుడు. ఎవరు? మోషే భక్తుడు. మీ అందరికీ తెలుసు, మోషే భక్తుడు గొప్ప అద్భుతాలు చేసిండు. ఎర్ర సముద్రము పాయలు చేసిండు. మరి ఇంకేంది, ఇంకా గొప్ప అద్భుతాలు చేసిండు ఐగుప్తులో గిట. ఈయన ఏం చేస్తాడంటే, ఈ ఇజ్రాయేల్ ప్రజలు మరి మాట వినరు. మాట వినకుంటే ఏం చేస్తాడంటే, దేవుడు అంటాడు, ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ మాట వినేవారు కాదు, జాగ్రత్త, మళ్ళీ నేను నీ ద్వారా సంతానం కలిగించి మరి నీకేం చేస్తానంటే నేను మరి వారిని కానాన్ లోపటికి తీసుకుపోతా అంటాడు. అయితే మోషే ఏం చేస్తాడంటే 40 దినాలు ఉపవాసం ఉంటాడు. ఎన్ని దినాలు? 40 దినాలు ఉపవాసం ఉండి కొట్టేకి దేవునితో అడుగుతాడు, దేవా ఈ ప్రజల్ని నువ్వు ఏం చేయకూడదు, వీరిని విడిచిపెట్టేసేయ్. దేవుడు ఏమంటాడు? మోషే నీకు తెలియదు, వీరు మొండి ప్రజలు, మెడవంచని ప్రజలు, వీరు మరి కాబట్టి వీరిని నా మాట వింటలేరు కాబట్టి హతం చేసేస్తా అంటాడు. కానీ మోషే ఏం చేస్తాడు? ఎన్ని దినాలు ప్రార్థన చేస్తాడు? 40 దినాలు ప్రార్థన చేస్తాడు. చేసి ఏం చేస్తాడు? దేవునికి డైరెక్షన్ ఇస్తాడు. ఎవరికి డైరెక్షన్ ఇస్తాడు? దేవునికి డైరెక్షన్ ఇస్తాడు. దేవునికి అసలు డైరెక్షన్ ఇవ్వచ్చా? ఎట్లుంటుంది తెలుసా? దేవునికి డైరెక్షన్ ఇస్తే, మనం డాక్టర్ దగ్గరికి పోయినాం అనుకో, డాక్టర్ నువ్వు ఈ మందులు రాయి నాకని మనం అన్నట్టుంటుంది. ఎట్లుంటుంది? ఎవరికి తెలుసు? డాక్టర్ ఆయన మందులు ఇస్తే మనం తినాలి, కానీ మనం పోయి వాళ్ళకి డాక్టర్కి చెప్తే ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఏం లేదు. చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? ఈ మోషే ఇచ్చినట్టు మనం కూడా దేవునికి ఏం చేస్తాము? డైరెక్షన్ ఇస్తాం, ఇట్లా చేయమని ఇస్తాం. మంచిదా అది? మరి ఈ కొన్ని దినాలు కాగానే ఏమవుతుందో తెలుసా? వీళ్ళు మళ్ళీ గునుగుతారు. ఇజ్రాయేలీలు గునిగి ఏం చేస్తారంటే నీళ్ళు లేవని గునుగుతారు. ఏం లేవని? నీళ్ళు లేవని గునుగుతారు. అప్పుడు దేవుడు అంటాడు మోషేతో, నాయన నువ్వు పోయి ఆ బండతో మాట్లాడు అంటాడు. ఒక కొండను చూపెట్టి ఏమంటాడు? ఆ బండతోటి పోయి నువ్వు మాట్లాడంగానే అందులో నుంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి అని చెప్తాడు. ఈయన కోపం ఉన్నది కదా ఇజ్రాయేలీల మీద, ఏమని? మాట వింటలేరని. వాళ్ళని ఏం చేస్తాడంటే, ద్రోహులారా నన్ను ఇంత హింసిస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు అని ఏం చేస్తాడంటే వారి మీద కోపగించుకొని దేవుడు చెప్పినట్టు చెయ్యడు. దేవుడు ఏమన్నాడు? ఖాళీ మాట్లాడమన్నాడు. మోషే పోయి ఏం చేస్తాడు?
ఆయన దగ్గర ఉన్న కర్రను తీసుకుపోయి దాన్ని ఏం చేస్తాడు? కొడతాడు. ఎవరి మీద కోపంతో? ఇజ్రాయేల్ ప్రజల మీద కోపం. దేవుడు ఏం చెప్పిండు ఆయనకి? నువ్వు నైనా ఈ ప్రజలు విన్నారని నీకు ముందే చెప్పినా కదా నేను అంటే విన్నాడు ఆ మాట? వినలే. ఆయననే కోపం తెప్పిస్తాడు. సన్గుతేమంటాడో తెలుసా? మళ్ళీ నెక్స్ట్ ప్రార్థన అయిపోయిన తర్వాత, దేవా నేనేమి ఈ పిల్లలను అందరినీ అన్నానా? ఎందుకు నాకు ఈ భారం అంతా? నా నెత్తి మీద ఎందుకు అంటాడు. దేవుడు ముందుగానే చెప్పిండు కదా. ఈయన ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి ఎవరు? మోషే. అలా దేవునికి డైరెక్షన్ ఇచ్చి వీరు వేధించినందుకు ఆ బండతో మాట్లాడమంటే ఆ బండను తీసుకుపోయి ఏం చేస్తాడు? కొడతాడు. ఆ బండను కొడతాడు. కొడితే ఏమంటాడు దేవుడు? నువ్వు నా మాట వినలే, కోపంగా ప్రవర్తించినావు, మరి ఆ బండని మాట్లాడమంటే కొట్టినావు, నువ్వు కానానికి పో అంటాడు. ఏమంటాడు? నువ్వు కానానికి పో. ఈయననే లీడరు పట్టుకొచ్చిండు, ఎర్ర సముద్రం దాటిచ్చిండు. మరి పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్ని స్తంభంగా వీళ్ళని తీసుకొని వచ్చిండు. ఇప్పుడు లీడరే ఏమవుతున్నాడు? ముందుగాల పోవు అంటాడు. తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. ఎవరు? మోషే. ప్రభువా, అయ్యిందేదో అయిపోయింది, నేను కానానికి పోతా. అయ్యిందేదో అయిపోయింది, నేను కానానికి పోతా. దేవుడు అంటాడు, ఇక మీదట నువ్వు నాతోటి దాని గురించి మాట్లాడకు, స్టోరీ ఫినిష్ అయిపోయింది, నువ్వు కానానికి పోవు అని చెప్పేస్తాడు. అంతనే, నువ్వు దాని గురించే మాట్లాడకు అని చెప్పేస్తాడు. ఇప్పుడు మన మోషే ఇంత గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త ప్రార్థన చేసుకొని ఏం తెచ్చుకున్నాడు? ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాడు. ప్రార్థన చేసి ఏం తెచ్చుకున్నాడు? ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఆయన కానానికి పోవాలి, దేవుని మాట వినకుంటే ఏం తెచ్చుకున్నాడు? ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాడు. మనం కూడా చాలాసార్లు అంత గొప్ప ప్రవక్తయే అలా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటే మనం ఎంత వారం? ఏమేమి అడుగుతున్నామో, ఏమేమి చేస్తున్నామో మనకి తెలియదు. చాలామందికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. అదే మనం చూసినాం ఇక్కడ. యుక్తంగా ప్రార్థన చేయుట మనకేందండి? తెలియదు. మోషేకి తెలిసిందా? తెలియలే. డైరెక్షన్ ఇచ్చిండు, దేవునికే డైరెక్షన్ ఇచ్చుకున్నాడు. సో మోషే గురించి ఇంకొక మాట కూడా నేను చెప్తా. దేవుడు ఏం చేస్తాడంటే మోషేని పర్వతం మీదకి పిలుస్తాడు. పిలిస్తే మోషే మరి ఆజ్ఞలు తీసుకోవడానికి పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ కూడా ఏం చేస్తాడు? 40 days ఉంటాడు. ఎన్ని డేస్? 40 దినాలు ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈయనకి మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం, ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, అన్ని మాటలు దేవుడు మోషేకి చెప్తాడు. మోషే ఏం చేస్తాడు? రాసుకుంటాడు. అన్నీ ఏం చేస్తాడు? రాసుకుంటాడు. 10 ఆజ్ఞలు కూడా ఇస్తాడు. 10 ఆజ్ఞలు ఇస్తే ఆ పలకలు తీసుకొని వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుని మాట మోషే వింటాడు. దేవుని మాట మోషే వింటాడు. విని కిందికి వస్తే ఏమవుతుందో తెలుసా? ఆయన ముఖం అంతా మెరిసిపోతూ ఉంటుంది సూర్యునిలాగా. ఈయన వచ్చి కింద ప్రజలు చూస్తే ఈయన ముఖంని చూడలేరు. మనం టార్చ్ కొడితే చూడొచ్చా? ఈయన ముఖం అట్లా మెరిసిపోతుంటుంది. ప్రజలందరూ ఏమో మేము చూడలేమని వచ్చేసి ఈయనకు తెలియదు, కానీ ఈయన ముఖము అలా మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఏం చేస్తారు? వీళ్ళందరూ భయపడుతున్నారు, చూడలేకపోతున్నారని మోషే ఏం చేస్తాడంటే ఒక ముసుగు వేసుకుంటాడు, బురకలాగా కప్పుకుంటాడు. ఎందుకు? ఆయన ముఖము దేవునితో ఉండి ఎలా అయిపోయింది? ప్రకాశంగా అయిపోయింది, వెలిగింది. ఇప్పుడు 2 సంఘటనలు చెప్పిన మోషే గురించి. ఏవి? ఒకటి, దేవుడు పిలిచాడు, ఈయన పోయాడు, దేవుని మాట ఈయన విన్నాడు. ఎవరు విన్నారు? మోషే విన్నాడు. ఈయన ముఖం ఏమైంది? వెలుగుగా అయిపోయింది మాట వింటే. ఇంకొకసారి ప్రార్థన చేశాడు ఇజ్రాయెల్ గురించి. అప్పుడు ఏం చేసిండు?
దేవుడు మాట్లాడలే, ఈయననే దేవునితో ఏం చేసిండు, మాట్లాడి ఏం చేసిండు, డైరెక్షన్ ఇచ్చిండు. ఏం చేసిండు, దేవునికి డైరెక్షన్. ఏం తెచ్చుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రార్థన అంటే మనం ఒక విషయం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే దేవునికి మనం డైరెక్షన్ ఇవ్వద్దు, దేవుడు మనకేం చేయాలి, డైరెక్షన్ ఇవ్వాలి. దేవుడు మనకేం చేయాలి, డైరెక్షన్. అందరూ చెప్పాలి. ప్రార్థన అంటే ఏంది, దేవునికి మనం డైరెక్షన్ ఇవ్వద్దు, కానీ దేవుడు మనకేం చేయాలి, డైరెక్షన్ ఇవ్వాలి. ఆమేన్. కాబట్టి ప్రార్థనలో మనం ఏం చేయాలి, ప్రభువా నా సమస్య ఇట్లున్నది, నువ్వేం చేస్తావో చెయ్యనాలి. అప్పుడు మనం ఎవరికి ఇస్తున్నాము, దేవుడు ఆ ప్రాబ్లంని ఎట్లా సాల్వ్ చేయాలనో దేవునికి చక్కగా తెలుసు. మనం పోయి డైరెక్షన్ ఇచ్చినాం అనుకో, మోషేలాగా ఏం చేస్తాము, ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకుంటాము. అది సంగతి. మనకి చాలా మోషేలాగా ఇంకా చాలామంది ఉన్నారు, అలా దేవునికి డైరెక్షన్ ఇచ్చి మరి వీరి జీవితాలని పాడు చేసుకున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము మరి ప్రార్థన అంటే దేవునికి డైరెక్షన్ ఇవ్వద్దు, దేవునికి మనం చెప్పొద్దు, దేవుడు ఏం చేయాలి, మనకు చెప్పాలి. చెప్తే అది మంచిది. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి, ప్రార్థన చేసేటప్పుడు కొద్దిగా ఉండాలి. ఎలా ఉండాలి, కొద్దిగా ఉండాలి. నేను ఇప్పుడు కొన్ని మీకు ప్రార్థనలకు అలాగనే మనం ప్రార్థన చేసినప్పుడు మొండి పనులు ఏమీ చేయొద్దు. ఏం చేయకూడదు, అవే కావాలి, అదే కావాలి అని మనం ఏం చేయకూడదు, అడగకూడదు. మీ పిల్లలు మొండితనం చేసిండ్రు అనుకో, ఇప్పుడు నేను చెప్పిన కదా ఆ చిన్న పాప మొండితనం చేసి కొన్ని అడుగుతారు కదా ఆ వయసులో కూడా. మరి మాకైతే అట్లా ఉంటుంది, అందరు పిల్లలు అట్లనే ఉంటారు. కొన్ని పిల్లలకి ఇవ్వకపోతే ఏం చేస్తారు, ఏడుస్తారు. ఇంకా కొంతమంది చాలా హుషారు చాలా పిల్లలు ఉంటారు, ఏం చేసుకుంటారో తెలుసా, అది ఇట్లా తీసుకొని ఇట్లా 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 తల కొట్టుకుంటారు. కొట్టుకోరా అమ్మా, మీ పిల్లలు కూడా కొట్టుకుంటారా? ఎందుకు కొట్టుకుంటారు కదా అట్లా? అరే ఏమన్నా అర్థం ఉందా అందులో? ఆ పాపకి ఏమన్నా తెలుసా, ఎందుకు ఇస్తలేదో తెలుసా? కానీ కొట్టుకునేది ఎట్లా కొట్టుకుంటుంది, పక్కకున్నోడు ముంగట్టున్నాడు అందరు ఊరికొస్తారు ఏమవుతుందని కదా. అట్లా ఏడుస్తారు, గయ్యాలిగా కయ్య అని ఏడుస్తారు, కొట్టుకుంటారు, అడుగుతారు. ఏవి మంచివి కానీ, మంచిగా అయితే మనమే ఇస్తాం కదా. ఇయ్యమా అమ్మ, ఇయ్యరా? ఇస్తారు. కానీ మొండి పనులు దేనికి చేస్తున్నారు, పిచ్చి పనులకి. ఏదైతే వారి జీవితంలో హాని కలిగిస్తుందో, ఏవైతే వాళ్ళకి మంచిగావో దాని కొరకు ఏం చేస్తారు, మొండి పనులు తలగొట్టుకుంటారు. కొంతమందిని చూసిన ఒక్కడైతే ఒకరింటికి పోతే ఆ గోడకు పోయి ఇయ్యానంగా దనా కొట్టుకుంటున్నాడు. వాళ్ళ అమ్మాయి అరే బాబు అని పట్టుకోరా ఏడింటున్నాడు, ఆయనకు అర్థమవుతలేదు, బ్రెయిన్ కూడా పిచ్చోడైపోతాడు అని కుట్టుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు ఏం చేస్తాం మనం కూడా దేవుని దగ్గర, ఏం అర్థం కాదు, అదే కావాలి అదే కావాలి అదే కావాలని అడుగుతాడు. జర జాగ్రత్త. ఓకే, నా అర్థమైందా? అదే కావాలి అని అడుగుతాం. నో, మనకు తెలియదు ఎవరిని అడగాలి, మనం దేవుణ్ణి అడగాలి. దేవునికి అది మంచిదైతే ఏం చేస్తాడు, దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నేను మీకు ఒక ఉపమానం చెప్తా, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానం. ఇది ఎక్కడుందంటే లూకాసు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నది. ఎక్కడుంది ఇది? లూకాసు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని, ప్రార్థన నేర్పించుమని అడుగుతారు. ఏమడుగుతారు? ప్రార్థన నేర్పించుమని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రార్థన చేయాలనో చెప్తాడు, దేని కొరకు ప్రార్థన చేయాలనో చెప్తాడు. ఆ ప్రార్థన చెప్పిన తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది,
మరి వెతుకుడి మీకు తెరవబడుతుంది అని చెప్పి ఏమంటాడంటే, మీలో ఎవరైనా తమ పిల్లలు రొట్టెను అడిగితే రాయినిస్తారా? ఇయ్యరు కదా. మరి మీ పిల్లలు చేపను అడిగితే పాముని ఇస్తారా? ఇయ్యరు కదా. మరి మీరే చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని కొడుతున్నారు కదా. అయితే పరలోకపు తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఏమిస్తా అన్నాడు డాష్. ఎవరికైనా తెలుసా? ఏమి ఇస్తా అన్నాడంటే పరిశుద్ధాత్మని ఇస్తా అన్నాడు. ఏమి ఇస్తా అన్నాడు? పరిశుద్ధాత్మని ఇస్తా అన్నాడు. మనం చదువుదాం ఆ మాట. లూకాసు వార్త 11వ అధ్యాయం 11 నుంచి ఉందామా? ఓకే, చదవండి అమ్మా. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన చేపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డునడిగితే తేలునిచ్చిన కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉంటే తెలిసి ఉంటే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడంట. ఎవరిని? పరిశుద్ధాత్మని. ఎవరిని? అందరు మళ్ళీ చెప్పండి. ఎవరిని ఇస్తా అన్నాడు? వెరీ గుడ్. అడుగుడు ఇవ్వబడతా అంటే ఎవరిని గురించి చెప్పిండు? పరిశుద్ధాత్మని గురించి చెప్పిండు. వెతుకుడి దొరుకుతుంది అంటే ఎవరిని గురించి చెప్పిండు? పరిశుద్ధాత్మని గురించి చెప్పిండు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ వర్షం చూసి, ఈ వచనంని చూసి అడుగుడి ఇవ్వబడుతుందంటే ఏది ఇష్టమో వాళ్ళకి అది ఎట్లా అడుగుతారు? చిన్నపిల్లలు అడిగినారు, తల బాధుడే, ప్రభువా నాకు అది కావాలని. వాగ్దానాలు ఇస్తారు. మళ్ళీ మీ చర్చిలు ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఇస్తారా? అట్లా ఒకరికి ఏమొచ్చిందంటే మరి అడుగుడి ఇవ్వబడును అన్న వాగ్దానం వచ్చింది. ఏం వాగ్దానం వచ్చింది? అడుగుడి ఇవ్వబడుతుంది అన్న వాగ్దానం వచ్చింది. అది ఒక యంగ్ బాయ్కి వచ్చింది, యవనస్తునికి వచ్చింది. వచ్చి నా దగ్గరికి వచ్చిండు ఆ బాబు. వచ్చి అన్న అడుగుడి ఇవ్వబడ్డ అన్నది పక్కన అన్న అని అడిగిండు. ఏందిరా పక్క అని అడిగిన అంటే ఈడు లవ్ చేస్తున్నాడు ఎవరినో. అన్న ఆ అమ్మాయితోటే పెళ్ళా పక్కన నాకు ఈ వాగ్దానం. అరే అది దాని గురించి చెప్పబడలేదురా, పరిశుద్ధాత్మని గురించి చెప్పబడింది. చాలామందికి ఆ వాగ్దానం చూడగానే ఏమవుతుంది? ఇల్లు కట్టేడుతుంటే అబ్బా ఇల్లు వచ్చేస్తుంది అని ఉంటుంది. ఎందుకు? అది అడుగుడి ఇవ్వబడ్డది దేన్ని గురించి చెప్పిండో వాళ్ళకి తెలియదు. ఏ వీక్నెస్ ఉంటే ఆ వీక్నెస్ వచ్చేస్తుంది అనుకుంటారు. కాదు. ఎవరిని గురించి చెప్పిండు? అది పరిశుద్ధాత్మని గురించి చెప్పిండు. ఎందుకు మనకు పరిశుద్ధాత్మ కావాలి? మనకి ఎట్లా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. డైరెక్షన్. ఆయన మన బలహీనతలను చూసి, మన ప్రాబ్లమ్స్ చెప్పి, మన తప్పిదములను ఒప్పించి మనతోటి ఏం చేస్తాడు? కరెక్ట్గా ఎలా ప్రార్థన చేయాలి, ఏది అడగాలి, ఏది అడగకూడదు అని ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఏం చేస్తాడు? విజ్ఞాపన అంటే రికమెండేషన్ చేస్తాడు మన తరఫున. ఇంకా చాలా విషయాలు చేస్తాడు. మన తప్పిదములను మనల్ని ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. ఎందుకంటే మనం ఎన్నో విషయాలలో మొండితనం కలిగి ఉంటాం. మన తప్పులు మనకి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే మన తప్పులు మనకేం చేస్తాడు? చూపిస్తాడు. దిస్ ఈజ్ రాంగ్, ఇది రాంగ్, ఇలా చేయొద్దు, ఇలా ఉండకూడదు, ప్రభు ఇలా చెప్పాడు అని నేను పరిశుద్ధాత్మని గురించి ఎప్పుడైనా చెప్తా. ఓకేనా? సో మనకి పరిశుద్ధాత్మని గురించి చెప్పాడు. యాక్చువల్ దాన్ని చాలామంది ఏం చేస్తారు? ఏది ఇష్టం వస్తే అది అడుక్కొని ఏం చేసుకుంటారు? ప్రాబ్లమ్స్ కొని
తెచ్చుకుంటారు. నేను ఇప్పుడు చిన్న ఉదాహరణ మీకు చెప్పి రియల్ స్టోరీ అంటే మంచిగా మనం ప్రార్థన అంటే ఏంది, దేని కొరకు చెయ్యాలి, యేసుక్రీస్తు ప్రభు ఏం నేర్పించాడు అన్న విషయాన్ని నేను చెప్తా. ఈ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు చూడండి, సేమ్ ఎట్లా తప్పిపోయిన కుమారుని స్టోరీ తెలుసు కదా. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటాడు, ఒకడు చిన్నోడు ఒకడు పెద్దోడు. చిన్నోడు అంటేనే చాలా ఖతర్నాక్ అనుకోవాలి, చిన్నోలేదు ఖతర్నాక్. ఏం చేసిండు వీడు చిన్నోడైనప్పటికీ, ఓహో నా తెలివి, నా రూటే రూటు, అబ్బా నాకు తెలివి ఉన్నదని తండ్రిని ఏం అడిగిండు, ఆస్తి ఇచ్చేయని అడిగిండు. ఏమి ఇచ్చేయమని, ఆస్తి ఇచ్చేయి, నాకు ఆస్తి రావాలి కదా, ఆ ఆస్తి నాకు ఇచ్చేయి, పంచేయి అన్నాడు. ఎందుకు, చిన్నపిల్లలాగా తండ్రి వద్ద ఆయనకి తాగనికి, ఆడనికి, తిననికి ఏమీ దొరుకుతలేదు. ఏం కావాలంట, ఆస్తే కావాలంట. మంచిగా ఉందామని ఉందా, లేదు. కానీ ఏం కావాలంట, చాలామందికి మంచిగా ఉందామని లేదు, ఆస్తే కావాలని ఉన్నది. అలా ఈ బాబు ఏం చేసిండంటే, తండ్రి కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నది, నా తెలివి వేరు అని ఆస్తిని తీసుకుపోయి ఏం చేసిండు, అంత సమకూర్చుకొని దూరదేశం పోయి ఎంజాయ్ చేసిండు. ఎంజాయ్ చేసి ఏమొచ్చిండు, రోడ్డు మీదకి వచ్చిండు. మన భాషలు చెప్పాలంటే ఎంజాయ్ చేసి ఎక్కడికి వచ్చిండు, రోడ్డు మీదకి వచ్చిండు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అన్నం లేదు, పందులు మేపే పని దొరికింది. అది కూడా కడుపు నిండుతలేదు. నిండకపోతే ఆయనకు ఒక తలంపు వచ్చింది. ఏంది, అరే నేనేంది ఇక్కడ పందులను మేపుతున్నా, నా తండ్రి ఎంత ధనవంతుడు, మరి ఆయన దగ్గర పనివారు కూడా ఎంతో చక్కగా 3 పూటలు తిని హాయిగా ఉన్నారు కుటుంబాలతో. నేనేంది ఇక్కడ ఆకలికి అలమటించిపోతా ఉన్నా, నేను నా కడుపు కూడా నిండుతలేదు, పని చేసినా కానీ పందులతోటి ఉన్నా కడుపు నిండుతలేదని ఒక ఆలోచన వచ్చింది అతనికి. వచ్చేమనుకున్నాడు ఆయన, తండ్రి నేను అయ్యిందేదో అయిపోయింది, పిచ్చి పని అయిపోయింది, నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా నేనేం చేసిన, పాపం చేసిన. ఇప్పుడు నేను మరి నీ కుమారుని అనిపించుకోవడానికి అర్హత లేదు, పనోన్గానైనా పెట్టుకోమన్నాడు. పనోన్గా అయినా పెట్టుకోమన్నాడు. అంటే తండ్రి ఏం చేసిండు, వద్దురా బాబు నువ్వు మంచిగా ఉండని తెచ్చుకున్నాడు. ఇక్కడ మనం 2 విషయాలు చూస్తూ ఉన్నాం ఈ స్టోరీలో. ఇంతవరకే చెప్తాం, మరి ఎప్పుడైనా ఫుల్ స్టోరీ చెప్దాం మనం. అది మంచి స్టోరీ, మొత్తం బైబిల్ అంతా ఆ స్టోరీలో ఉంటుంది. కానీ ఇప్పుడు మన అంశం ఏంది, ప్రార్థన. ఇప్పుడు ఈ కుమారుడు 2 ప్రార్థనలు చేసిండు. బుద్ధి రాకముందు ప్రార్థన చేసిండు, బుద్ధి వచ్చిన తర్వాత ఇంకొక ప్రార్థన. మీరు ఇప్పుడు ఏ ప్రార్థనలు చేస్తున్నారు, బుద్ధి రాకముందు వచ్చే ప్రార్థన చేస్తుండ్రా, బుద్ధి వచ్చిన తర్వాత చేసిన ప్రార్థన వస్తున్నా? బుద్ధి రాకముందు ఏం ప్రార్థన చేస్తారు, ఇయ్యి ఇయ్యి ఇయ్యి. బుద్ధి రాకముందు ఏం చేస్తారు, ఇయ్యి ఇయ్యి అండ్ ఇయ్యి. ఏమైనా ఇయ్యి ఇస్తే ఏం చేస్తా, ఆడతా, మంచిగా ఎంజాయ్ చేస్తా. ఏం చేసుకుంటాడు, హ్యాండిల్ చేయడం ఈజీ పనా? మీ పిల్లలకి ఇచ్చిండ్రు అనుకోండి, అనుకుందాం 5,000 వాళ్ళకి ఇచ్చిండ్రు, ఆ పాపకి జరొచ్చి పెద్దోనికి. ఏం చేస్తాడు, 5,000 తీసుకుపోయి తినిగుతాడు, పోగొడతాడు, చాక్లెట్లు బిస్కెట్లు తింటాడు అనుకుందాం. ఏం తింటాడు, చాక్లెట్లు బిస్కెట్లు కూల్ డ్రింక్లు తింటాడు. ఏమవుతుంది, పొట్ట ఖరాబ్ అవుతుంది. ఇంకా 5,000 పెట్టి డాక్టర్ దగ్గర జల్లు తీసుకోరు. ఇంకేం చేస్తాడు దానికంటే మించి. సో మనం కూడా ఏం చేస్తాం, చాలాసార్లు అలాగనే బుద్ధి లేని ప్రార్థన చేస్తాం. ఈ కాలే ఈ కంట్రోల్ చేయడానికి తెలియదు మనకి. మనం అనుకుంటాం కంట్రోల్ చేసేస్తామని. ఎన్నో విషయాలలో కంట్రోల్ ఉండదు, కానీ ఇయ్యమని అడుగుతాం. కానీ బుద్ధి వస్తే ఏం అడుగుతాం, వద్దు చాలా అయిపోయింది ఏమని అడుగుతాం మనం, దాసునిగా పెట్టుకుంటే చాలు.
తండ్రి ఇంట్లో అలా దాసంగా పెట్టుకుంటా అని అడిగితే తండ్రి అట్లా చేస్తాడా? ఏం చేస్తాడు? మనకి విందు చేస్తాడు. ఆమెన్. మనకేమైనా కొద్వ చేస్తాడా? సమస్యనే లేదు. కానీ మనకేముంటుంది? ఈ తప్పిపోయిన కుమారునిలాగా ఇచ్చేసేయి, నాది నేను చూసుకుంటా, ఇచ్చేసేయి, నాది నేను చూసుకుంటా, ఇచ్చేసేయి, నాది నేను చూసుకుంటా. అయ్యో, పాడైపోతారు. ఇది ఎవరు చెప్పిండ్రు? యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. సో ఇప్పుడు నేను మరి ఎలా ప్రార్థన చెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పిన ప్రార్థన చెప్తాం. మనం అందరం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన నేర్పిమన్నాడు. నేర్పిమంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండు? ప్రార్థన నేర్పించిండు. ఆ ప్రార్థన చాలామంది పేరుకు మాత్రం చేస్తారు, కానీ ఆ ప్రార్థనకి అర్థం ఏందో తెలియదు. అదేం ప్రార్థన? పరలోక ప్రార్థన అంటారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మహిమపరచును, పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడ్డట్టు భూమి మీద కూడా నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ నేను 3 పాయింట్లు చెప్తా ఈరోజు. మనం ఏం చేయమన్నాడు? ఫస్ట్ది, నీ నామము. ఎవరి నామం? నీ నామం ఏం చేయబడాలి? పరిశుద్ధ పరచబడ. ఇది నిజమైన ఆరాధన. ఏంది? ప్రభువా, నా నామం కాదు, నా పేరు. నామం అంటే పేరు. నామం అంటే ఏంది? పేరు. నా పేరు కాదు, నీ పేరు ఏం చేయబడాలి? పరిశుద్ధంగా ఎంచబడాలి. నీ పేరుకి మహిమ రావాలి, నా పేరు కాదు. సో ఫస్ట్ ప్రార్థన మనది ఏముండాలి? నా పేరు కాదు, నీ పేరు. మనం ప్రార్థనలు ఏం చేయాలి? నా పేరు కాదు, నీ పేరు. యువర్ నేమ్, నీ నామం. మనకేమైంది ఉంటుందో తెలుసా? ఈ వాగ్దానాలలో అవి కూడా వస్తుంటాయి. ఒక్కొక్కసారి వాగ్దానంలో ఏమొస్తుందో తెలుసా? చాలా ఇష్టమైన క్రైస్తవులకి పట్టణంలో వాగ్దానం ఏందో తెలుసా? నిన్ను తోకగా చేయడు, తలగా అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం వాగ్దానం వచ్చింది అనుకుంటారు. ఏం కావాలని? తల కావాలని. అందరికి ఏం కావాలని ఉన్నది? తోకగా. దాని అర్థమైంది, నేను పెద్ద కావాలి. ఏం కావాలి? నేను పెద్ద కావాలి. నేను చెప్తే అందరు వినాలే, కానీ వేరేవాళ్ళు చెప్తే నేను వినొద్దు, నేను పెద్ద కావాలి అనేది ఉంటుంది. నీ మన పేరు కావాలని. ఏం కావాలని? మీకు అందరికి ఎలా ఉందమ్మా? వేరే వాళ్ళ పేరు కావాలని ఉన్నదా? మీ పేరు కావాలని ఉన్నదా? అమ్మ చెప్పండి. కాదు. ఇది సేవలో కూడా ఏమవుతుందో తెలుసా? సేవకుల మధ్యలో కూడా ఏమవుతుందో తెలుసా? 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యులు ఏం పొట్లాడుకున్నారో తెలుసా? మనలో పెద్ద ఎవరు? ఏం పొట్లాడుకున్నారు? మనలో పెద్ద చేసేది సేవనే, కానీ ఆ సీట్ కొరకు పొట్లాడుకుంటారు. ఎవరు పెద్ద? సంఘాలలో కూడా చాలా పోట్లాటలు దేనికైతే తెలుసా? ఇక్కడ మీరంటే ఐక్యంగా ఉన్నారు, మా పట్టణంలో ఎవరు పెద్ద, నేను పెద్ద. ఎలక్షన్ పెట్టండి, పెట్టుమని ఏం చేస్తారు? నేను పెద్దగా అయి కూర్చుంటా. ఇది ఎవరికి వచ్చింది? శిష్యులకు కూడా వచ్చిన ప్రాబ్లం. ఎవరు పెద్ద? నేను పెద్ద. సేవకులు అలా. కాబట్టి ఇద్దరు సేవకులు కలిసి ఉండలేకపోతున్నారు. ఒక ప్రాంతంలో సేవకులు ప్రేమతో కలిసి ఉండలేకపోతున్నారు. ఒక కుటుంబంలో ప్రేమతో కలిసి ఉండలేకపోతున్నారు. భార్యాభర్తలు కలిసి ఉండలేకపోతున్నారు. నేను మగవాన్ని, నేను పెద్ద, అంతే. భార్య అంటే నేనేం తక్కువనా, నాకు కూడా కావాలి అని పుట్లాటలు స్టార్ట్. ఎందుకు ఇవి? ఎవరు పెద్ద? ఈ శిష్యులు ఆస్తి అమ్మేయచ్చు,
అన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. కానీ పొట్లాట ఏమవుతున్నది? అందరం శిష్యులమే, మనలో పెద్ద ఎవరు? సో ఇది ఎవరు పెద్ద అన్నది ఒక ప్రాబ్లం ఉన్నది, మనందరికి ఆ ప్రాబ్లం ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పిండు? ఎవరైనా తను తాను హెచ్చించుకుంటే ఏం చేస్తాడు? తగ్గించబడతాడు. ఎవరైనా తగ్గించుకుంటే ఏం చేస్తాడు? అరే మీకు మంచిగా తెలుసు కదా. కానీ ఏది ఇష్టం? పెద్ద కావాలని ఇష్టం. అయితే ఏమవుతారు? కిందికి వస్తారు. కిందికి రావాలంటే ఏమవుతుంది? పైకి పోతారు ఆటోమేటిక్గా. సో ఆ ప్రార్థనలన్నీ అట్లనే అవుతుంటాయి. కుటుంబంలో పెద్ద, సమాజంలో పెద్ద, ఎక్కడ పోయినా పెద్ద కావాలి. సో నిజమైన చాలామంది అలా హెచ్చించేసుకొని ఏం చేసుకుంటున్నారు? తన్ను తాను ఇక్కడ తగ్గించుకుంటే పర్వాలే, పోయి నరకంలో పడుతున్నారు. ఏది? హెచ్చించుకొని. ప్లస్ ఇంట్లో నీతిమంతులు కూడా నేను గ్రేట్. ఫరసీయుడు, సుంకరుడు ప్రార్థన చేయనికి పోయినరు కదా. ఫరసీయుడు ఏమనుకున్నాడు? అబ్బా నేను దొంగతనం చెయ్యా, వ్యభిచారం చెయ్యా, ఇంకేం చేస్తా, దశంభాగాలు ఇస్తా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా అన్నాడు. దేవుడు ఏం చేసిండు? టప్ అని కొట్టగానే ఆయన ప్రార్థన విన్నాడా? నేను పరిశుద్ధుని, నేను మంచోన్ని. ఇందులో కూడా పెద్ద కాంపిటీషన్. కానీ సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? అయ్యా తండ్రి, మరి నేను తల వెతుకున్నటకు కూడా యోగ్యుడను కాను అన్నాడు. ఓకే డన్ అన్నాడు, అంతనే కదా. ఇంట్లో కూడా పరిశుద్ధతలో ఎవరు పెద్ద, డబ్బులో ఎవరు పెద్ద, చర్చిలో ఎవరు పెద్ద, ఇంట్లో ఎవరు పెద్ద, కుటుంబంలో ఎవరు పెద్ద, సమాజంలో ఎవరు పెద్ద, అన్ని పెద్ద కావాలని. సో నిజమైన ప్రార్థన ఏంది? ప్రభువా నా పేరు కాదు, ఏం చేయాలి? నీ పేరు మహిమపరచబడాలి. సో ప్రార్థనలో నంబర్ 1 ఏం చేయాలి? ప్రభువా నా పేరు కాదు, నేను తగ్గించబడాలి, నువ్వు హెచ్చింపబడాలి అని చెప్పి కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరం ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టము అంటాడు, మేలు అంటాడు. సో నిజంగా నేనైతే మీకు అంత తెలియదు, కొన్ని దినాల నుంచే వస్తున్నా. కానీ ఎప్పుడు కూడా నా ఒక ఆశ, మీ మధ్యలో కూడా ఎంతవరకు వస్తుందో చూడండి. నాకు మాత్రం దేవుని మందిర ద్వారం ఉండుట నాకేంది ఇష్టం. ఆమేన్. మీరు కూడా ఏమనుకోవాలి? ప్రభు ఆడ పోయి పెద్ద పనులు కాదు, నాకు ఈడు ఉంటే చాలు, అదే గొప్ప నాకు. అలా ఇంట్లో కానీ చర్చిలో కానీ ఉంటే పొట్లాటలు అవుతాయా? ఎక్కడైతే పొట్లాటలు? ఎవరు పెద్ద పొట్లాటలు. సమాధానం లేదు చర్చిలో, సేవకుల మధ్యలో లేదు, ఇంట్లో లేదు. కారణం ఏంది? ఎవరు పెద్ద. సో ప్రార్థన అంటే మనం ఏం చేయాలి? ప్రభువా నా పేరు కాదు, నా పెద్దతనము కాదు, మనమందరం. నేనైతే ఈ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, నేనే ఎగ్జాక్ట్లీ నేనేం చేస్తున్నాను తెలుసా? ప్రభువా నా హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్ అంతా నీకు తెలుసు, అంత నాకు తెలుసు నా గురించి. నేను తప్పిపోయిన కుమారుణ్ణి, నా జీవిత కాలమంతా పనివానిగా ఉండుటకు అనే వచ్చిన. ఏమని వచ్చినా నేను పరిచర్యకి? కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యున్నాను కాదు, నిజంగానే కాదు. అన్ని పిచ్చి పనులు చేసిన. ఏమని దేవుని సన్నిధికి వచ్చిన? కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు దేవా, పనివాన్గా పెట్టుకోమన్నాడు. పనివాన్గా పెట్టుకోండి. లేదురా బాబు నువ్వు కొడుకువే అన్నాడు. కానీ నేను తోకుపోచా?
ఏం చేయాలి? జీవితకాలం అంతా పనివానిగానే ఉండాలి. ఎందుకు? నేనేమైనా హుషారు చేస్తే ఏం చూపెడతాడు? నా చరిత్ర చూపెడతాడు. దేవుడు ఏం చూపెడతాడు? చరిత్ర చూపెడతాడు. మీరు కూడా ఏమైనా చేసిండ్రు అనుకోండి, దేవుడు ఏం చూపెడతాడు? ఈ హిస్టరీ. బాబు నీ హిస్టరీ చూసుకోముందు గల నువ్వు అక్కడుండే నిన్ను ఇక్కడికి తెచ్చిన జాగ్రత్త. మనం ఏం చేస్తాం? హిస్టరీ మర్చిపోయి మళ్ళీ స్టార్ట్ ఇయ్యి. వచ్చిన దినాలు కొన్ని దినాలు ఏం చేస్తాం? మంచిగా ఉంటాం. సెటిల్ కాగానే మళ్ళీ స్టార్ట్ ఇయ్యి. నో, అది ప్రార్థన కాదు. దేవుడు ఇయ్యాడా? తండ్రి ఇంట్లో ఏమైనా కొద్దిగా ఇస్తుందా? రాదు, సమస్యనే లేదు. ఆమెన్. అందుకని ఏం చెప్పమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నువ్వు మా తండ్రివి, మాకేం కొద్దు ఉండదు. దాని అర్థం అదన్నమాట. పరలోకమందున్న మా తండ్రి. మనం అది నమ్మాలి. ఆయన మన తండ్రి. కావలసినవి అన్నీ కూడా మీ పిల్లలకి మీరు అడుగుతూనే పెడుతున్నారా? అడగక ముందే పెడుతున్నారా? అడగక ముందే పెడుతున్నారు కదా. అట్లనే దేవుడు పెట్టాడా మనకి? నిజంగా పెడతాడు. అట్లా నిజంగా నా సాక్ష్యం అది. దేవుడు నా 32 సంవత్సరాల పరిచర్యలో ఏ దినం కూడా నాకు కొద్దువ చేయలే. ఆమెన్. మీకు కూడా ఏది కూడా కొద్దువ చేయడు. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ నీ నామము. నెక్స్ట్ ఏమని ప్రార్థన చేయాలి? నీ రాజ్యము వచ్చునుగాక. నెక్స్ట్ ఏం ప్రార్థన చేయాలి? గాక, నీ రాజ్యం రావాలి. ఆమేన్. ఎస్ 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 ఎస్. సో సెకండ్ పాయింట్ ఏంది?